హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 2236 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. ఓఎన్జీసీ నోటిఫికేషన్ 2024 ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డిపార్ట్మెంట్ నుండి 2236 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్, లైబ్రరీ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇతర పోస్టులతో భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. దీని యొక్క ఏజ్ వచ్చి 18 to 24 ఇయర్స్ మధ్య వయసు కలిగిన వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అర్హతలు వచ్చి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన వారు అర్హులు. రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పోస్టుల వివరాలు, వాటి అర్హతలు. ఓఎన్జీసీ నుండి లైబ్రరీ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇతర పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీని యొక్క క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు వచ్చి 5th అక్టోబర్ నుండి 25th అక్టోబర్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. లేటుగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు. సో ఎంపిక విధానం వచ్చి ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే నో ఎగ్జామ్ అన్నమాట. మెరిట్ మార్కుల ఆధారంగా ఉన్నవారికి ఈ జాబ్స్ వస్తాయి. కావున ప్రతి ఒక్కరు అప్లై చేయండి, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. దీని యొక్క సాలరీస్, పోస్టులు అనుసరించి 9,000 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు. స్టైఫండ్ అయితే 9,000 ఉంటుంది, ఎటువంటి అలవెన్సెస్ ఉండవు. దీని యొక్క వయసు 18 to 24 ఇయర్స్ ఉండాలి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 5 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకి ఏమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రిజల్ట్స్ విడుదల తేదీ అంటే ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 15 అయితే రిజల్ట్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసి వచ్చేస్తాయి మీ నేమ్స్. సో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే నోటిఫికేషన్లో పూర్తి వివరాలు చూసి తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులు ఈ కింద ఉన్న నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం. మనం నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మనకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ పీడిఎఫ్ చూద్దాం. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961 ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్రాస్ 25 వర్క్ సెంటర్స్. సో ఫ్రెండ్స్, దీనికి లొకేషన్ వచ్చి ఇంకో మనకి ఏంటంటే ట్రేడ్స్ వచ్చి ఈ ట్రేడ్స్ ఉన్నాయి. ఇందులో సీట్స్ ఏంటి 10, 10, 20. కంప్యూటర్ ఆపరేటర్ 10, సెక్రటరేట్ అసిస్టెంట్ 20, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 10, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రిషియన్ ఇలా వివిధ కేటగిరీస్ జాబ్స్ ఉన్నాయి. ఈ డెహ్రాడూన్, తర్వాత ఢిల్లీ, జోధ్పూర్ ఇలాగా వివిధ రకాలైన సెంటర్స్లో మనకు నోటిఫికేషన్లు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలు చూసుకుని ఒకసారి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలి, నాకు ఏ జాబ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ గవర్నమెంట్ సెక్టర్లోకి జాబ్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ రాని నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీనికి అప్లికేషన్ ఫీజు లేదు, అలాగే మనకి నార్మల్ ఫీజు కూడా లేదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూద్దాం. లైబ్రరీ అసిస్టెంట్ 10th క్లాస్ క్వాలిఫై అయితే లైబ్రరీ అసిస్టెంట్ జాబు. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ 12th క్లాస్ పాస్ అయితే చాలు. కంప్యూటర్ ఆపరేటర్ ఐటీఐ ఇన్ సిఓపిఏ ట్రేడ్ ఉండాలి కంప్యూటర్ ఆపరేటర్కి. డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్ ట్రేడ్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ అయితే ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్. ఫిట్టర్ ఐటీఐ ఇన్ ఫిట్టర్. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఐటీఐ ఇన్ ఇన్స్ట్రుమెంట్. అలాగే ఐటీఐ. సో అదే విధంగా ఐటీఐ ఉండాలి. ఇది ఏంటంటే మెకానికల్ రిఫ్రిజిరేటర్ అనే ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. సో ఇంకా ఇవన్నీ ఐటీఐల మీద. నెక్స్ట్ వచ్చి ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్, బీఎస్సీ కెమిస్ట్రీ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ల్యాబొరేటరీ అసిస్టెంట్గా అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీకామ్ విద్యార్థులకి
బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. అకౌంట్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ కీపర్ ఏమో గ్రాడ్యుయేట్, ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ బీబీఏ, తర్వాత ఏమో గ్రాడ్యుయేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రాడ్యుయేట్, బీటెక్ విద్యార్థులు అయితే కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్. సో ఈ విధంగా అయితే మనకి జాబ్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ జాబ్స్ అన్నీ అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. గ్రాడ్యుయేట్ జియాలజీ వాళ్ళు అయితే పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ అయితే జాబ్ ఉంది, ఆ జాబ్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకి జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేట్ మీద ఉన్న వాళ్ళకైతే 9,000 జీతం ఇస్తున్నారు. తర్వాత డిప్లొమా అయితే 8,050 రూపాయలు, ట్రేడ్ సర్టిఫికేట్లో ఐటీఐ ఉన్న వాళ్ళకి 7,000 7,700 నుంచి జాబ్స్ సాలరీస్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇది పర్మనెంట్ అయితే ఒకవేళ మీకు 60,000 వరకు జీతాలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఈ అప్లై చేయడం కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్లో కామెంట్ చేయండి, లేదంటే మనకి ఇన్స్టాలో Kalyan069కి మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.